లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 28వ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఇది 12వ భాగము. శ్రీరాముని వనవాసం, భరతుని పట్టాభిషేకం అనే వరాలు దశరథుణ్ణి కైక అడిగిందని, అందుకే రాముణ్ణి తీసుకురమ్మని చెప్పిందని తెలియక సుమంత్రుడు శ్రీరాముని పట్టాభిషేకం కోసం కైక తొందర పెడుతుందని, శ్రీరాముడు ఇక్కడికి తప్పక వస్తాడు అని అర్థం చేసుకున్నాడు. ఇక ఎంతో సంతోషంతో శ్రీరాముని దర్శనం కోసం వెళ్ళాడు. సముద్రంలో ఉన్న ద్వీపంలాగా అయోధ్యానగరంలోని ఆ అందమైన అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. ఆ ద్వారం దగ్గర చేరి ఉన్న జనాల గుంపుని చూశాడు. ఆ తరువాత వివిధ వర్గములకు చెందిన పౌరులను, కానుకలతో వేచి ఉన్న ధనవంతులను చూశాడు. వేద పారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి గడిచిన తర్వాత రాజవంశ పురోహితుడైన వశిష్ఠునితో కలిసి దగ్గరలో ఉన్న పట్టాభిషేక మండపముకు చేరారు. మంత్రులు, సేనానాయకులు, సంపన్నులైన వర్తకులు, పౌర ప్రముఖులు మొదలైన వారంతా పట్టాభిషేక మహోత్సవం చూడడానికి వేచి ఉన్నారు. సూర్యుడు ఉదయించాడు. ఆ రోజు పుష్యమి నక్షత్రము వచ్చింది. శ్రీరాముని జన్మరాశి అయిన కర్కాటక లగ్నంలో ఆయనకు యువరాజ పట్టాభిషేక మహోత్సవం జరపడానికి బ్రాహ్మణులు నిశ్చయించారు. బంగారు జలపాత్రలు, చక్కగా అలంకరించిన భద్రపీఠము, చక్కని పులితోలు పరిచిన రథము సిద్ధంగా ఉన్నాయి. గంగా యమున సంగమం, ప్రయాగ క్షేత్రంలోని పవిత్ర జలాలను, పునీతమైన ఇతర నదీ జలాలను, పెద్ద పెద్ద మడుగులు, బావులు, సరస్సులు మొదలైన వాటి నుండి పుణ్య జలాలను తీసుకొని వచ్చారు. తూర్పు వైపు ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన జలాలను, నైమిషారణ్య క్షేత్రాలలోని పుణ్యజలాలను, బ్రహ్మవర్త, రుద్రవర్తాది సరస్సులలో, దక్షిణము నుండి ఉత్తరమునకు అడ్డంగా ప్రవహించిన గండకీ నదీ జలాలు, 4 దిక్కుల నుండి ప్రసిద్ధమైన జలాలను తీసుకువచ్చారు. బంగారు, వెండి పాత్రలలో పేలాలను, పవిత్ర జలాలను కూడా నింపారు. ఆ కలశాలపై రావి, మేడి, తామర, కలువ ఆకులతో కప్పబడి ఉండటం వల్ల అవి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. అక్కడ తేనె, పెరుగు, నెయ్యి, బొరుగులు, దర్భలు, పువ్వులు, పాలు సిద్ధం చేశారు. సదాచారాలతో ఉన్న దేవదాసీలు అందంగా అలంకరించుకొని వచ్చారు. రాముని కోసం శ్రేష్టమైన వింజామరలు సిద్ధం చేశారు. వింజామరల యొక్క పిడి బంగారంతో రత్నములు పొదుగబడి ఉంది. గుబురుగా చంద్రకిరణాల శోభతో ఉంది. దానికి సుగంధ పుష్పాలు అలంకరించారు. అందమైన తెల్లని చంద్రమండలంలాగా కనిపించే శ్వేతఛత్రము గంధ పుష్పాలతో అలంకరించారు. అలంకరించబడిన తెల్లని వృషభము, తెల్లని గుర్రము, రాజు అధిష్ఠించడం కోసం మంచి లక్షణాలతో ఉన్న భద్రగజము అన్నీ రాముని కోసం వేచి చూస్తున్నాయి. మంగళప్రదమైన 8 మంది కన్యలు ఎంతో చక్కగా ఆభరణములు అలంకరించుకొని ఉన్నారు. సకల వాద్యాలు సిద్ధంగా ఉన్నాయి. వందిమాగదులు సిద్ధంగా ఉన్నారు. కానీ వారు రాజు కానరాక ఆశ్చర్యంగా ఉన్నారు. మనం వచ్చినట్లు రాజుగారికి ఎవరు చెప్తారు అని తమలో తాము అనుకుంటున్నారు. సూర్యోదయం అయింది, కానీ ఇంతవరకు మహారాజు గారి దర్శనమే కాలేదు. శ్రీరాముని పట్టాభిషేకానికి కావలసిన పనులన్నీ పూర్తయినవి అని అనుకుంటున్న సార్వభౌములతో, సామంతరాజులతో రాజుగారి ఆంతరంగికుడు అయిన ఆ సుమంత్రుడు ఇలా చెప్తున్నాడు. మహారాజు గారి ఆదేశం అనుసరించి నేను శ్రీరాముణ్ణి శీఘ్రంగా తీసుకురావడానికి వెళ్తున్నాను అని దశరథ మహారాజుకి, శ్రీరామునికి గౌరవప్రదమైన వారు మీరంతా వచ్చినట్లు చెప్పి అసలు ఎందుకు మహారాజు ఇక్కడికి రాలేదు అని తెలుసుకుంటాను అని మళ్ళీ సుమంత్రుడు దశరథుని మందిరానికి వెళ్ళి ప్రస్తుతిస్తూ నిద్రలేపాడు. అప్పుడు ఆ సుమంత్రునితో దశరథుడు, ఓ సూతుడా, శ్రీరాముని ఇక్కడికి తీసుకురమ్మని ఇంతకు ముందే నేను చెప్పాను కదా అని తన మనసులో నా ఆజ్ఞను ఎలా ఉల్లంఘిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. నేను నిద్రించడం లేదు, శ్రీరాముని త్వరగా ఇక్కడికి పిలుచుకొనిరా అని మహారాజు సూతుణ్ణి మళ్ళీ ఆజ్ఞాపించాడు.
అప్పుడు రాజాజ్ఞని తలదాల్చి రాజభవనం నుండి ఎంతో సంతోషంతో శ్రీరాముని భవనానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ రథసారథి వెళ్ళే దారిలో ప్రజలంతా శ్రీరాముని పట్టాభిషేకం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత దగదగ మెరిసే కైలాస శిఖరంలాగా, ఇంద్రభవనంలాగా విరాజిల్లే శ్రీరాముని అంతఃపురంను దర్శించాడు. బంగారు విగ్రహాలు శిఖరం పైన అలరారుతున్నాయి. బయటి ద్వారములకు మనులు, పౌడాలు తోరణాలుగా విరాజిల్లుతున్నాయి. ప్రసిద్ధమైన మంచి మంచి మనులతో ఆ భవనం అలంకరించబడింది. ముత్యాలతో మనులతో వ్యాపించి చందనములు అగరుధూపములతో గుబాలిస్తుంది. ఆ రాజప్రాసాదము మలయ పర్వతం మీద పూల సుగంధం నలుదిక్కులా వ్యాపించినట్లు వ్యాపిస్తుంది. పిచ్చుకల కలకలారావాలు, నెమళ్ళు, వాటి క్రీంకారములు ఆ భవన వైభవాన్ని పెంచుతున్నాయి. గోడల మీద, స్తంభాల మీద నగిశీలు చెక్కబడ్డాయి. సూర్య చంద్ర తేజస్సుతో విరాజిల్లుతూ కుబేర భవనాన్ని తలపిస్తోంది. దేవేంద్ర భవనంలాగా మెరిసిపోతుంది. అలాంటి దివ్య తేజస్సుతో ఉన్న శ్రీరాముని భవనాన్ని సుమంత్రుడు కన్నులారా చూశాడు. చాలామంది ప్రజలు ఆ భవనానికి దగ్గరలో కానుకలతో వచ్చిన పల్లె ప్రజలతో ఆ ప్రదేశమంతా కిక్కిరిసిపోయింది. శ్రీరామ పట్టాభిషేకం కోసం ఎంతో ఉవ్విళ్ళూరుతున్న జానపదులు. వారి సంతోషాన్ని మనం వర్ణించలేము. మంచి మంచి ఉన్నతమైన రత్నకాంతులతో శోభిల్లుతూ ఉన్న ఆ ప్రాసాదము మేఘ సదృశమైంది. అక్కడికి గూనివారు, చిన్న చిన్న శరీరం కలవారు వచ్చారు. సుమంత్రుని రథానికి మంచి మంచి గుర్రాలు కట్టెబడి ఉన్నాయి. ఆ రథం పైకప్పు చాలా అందంగా ఉంది. అలాంటి రథాన్ని ఎక్కి సుమంత్రుడు శ్రీరామ భవనానికి వెళ్ళాడు. అతడు అక్కడికి వెళ్ళగానే అందరి మనసులు సంతోషంతో నిండిపోయాయి. మానవులలో గొప్పవాడైన శ్రీరాముని భవనం చూసి సుమంత్రుడు ఆ భవనం అందచందాలకు ముగ్ధుడయ్యాడు. ఆ ప్రాసాదంలోని లోపలి భాగాలు ఎంతో అందంగా అలంకరించారు. సుమంత్రుడు ఆ భవనం లోపలికి ప్రవేశించాడు. రాముణ్ణి స్మరిస్తూ ఉన్న అక్కడి ప్రజలను దాటుతూ తిన్నగా అంతఃపురానికి చేరుకున్నాడు. ప్రజలందరూ శ్రీరామ పట్టాభిషేకం జరగబోతున్నదని శ్రీరామునికి శుభాన్ని కోరుతూ సంతోషకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అది విని సంతోషంతో పొంగిపోయాడు. సుమంత్రుడు మహేంద్రుని ప్రాసాదంతో సమానమైన శ్రీరాముని భవనం దర్శించి విహరించాడు. చాలా మంది గ్రామీణులు కానుకలను తీసుకువచ్చారు. వారు వాళ్ళ వాహనాలన్నీ దూరంగా వదిలి వచ్చారు. ద్వారానికి దగ్గరగా వచ్చి నమస్కరించి శ్రీరామ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అక్కడ సుమంత్రుడు శ్రీరాముడు అధిష్ఠించే శత్రుంజయము అనే భద్రగజమును చూశాడు. అది గొప్ప మహాపర్వతంలాగా ఉన్నతంగా బలిష్టంగా ఉంది. గుర్రపు రథాలు, ఏనుగులతో ఉన్న బలాలు, రథాశ్వ గజ బలాలతో కూడి అమాత్య ముఖ్యులు చక్కగా అలంకరించుకొని అక్కడికి చేరారు. సుమంత్రుడు వారందరినీ దాటుకొని అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఆ అంతఃపురం సర్వ సంపదలతో తులతూగుతుంది. శ్రీరామచంద్రుని అంతఃపురం చాలా భవనాలతో కలిసి ఉంది. అలాంటి అంతఃపురంలో సుమంత్రుడు వివిధ రత్నాలతో ఉన్న సముద్రంలో మొసలిలాగా అడ్డులేనివాడై ప్రవేశించాడు. రాజవంశాల పుట్టుపూర్వోత్తరాలు బాగా తెలిసిన సుమంత్రుడు జనకోలాహలంతో నిండిన అంతఃపురంలో ప్రవేశించాడు. ఆ తర్వాత జనాలు లేని లోపలి కక్షలలో ప్రవేశించాడు. శ్రీరాముడంటే ఇష్టం ఉన్న యువకులు ఈటెలని చేతబట్టారు. ధనుర్ధారులై ఆ కక్షలను కాపలా కాస్తున్నారు. వారు మేలిమి బంగారు కుండలాలను ధరించారు. ఏమరపాటు లేకుండా ఏకాగ్ర చిత్తులై అక్కడ రక్షణ కార్యక్రమములను నెరవేరుస్తున్నారు. చిత్ర విచిత్ర కంచుకములను ధరించి వృద్ధులు దండమును చేతిలో పట్టుకొని వారు అంతఃపుర స్త్రీల రక్షణ కోసం సర్వసన్నద్ధంగా ద్వారముల దగ్గర కూర్చొని ఉన్నారు. వారందరినీ సుమంత్రుడు చూశాడు. వారంతా సుమంత్రుని చూసి సాదరంగా లేచి నిలబడ్డారు. రాజకార్యం కోసం వచ్చిన సుమంత్రుడు శ్రీరాముని కోసం అతని ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నట్టు శ్రీరామునితో విన్నవింపమని వారితో వినయంగా తెలిపాడు. నిరంతరం ప్రభువు మంచి కోరే ఆ ద్వారరక్షకులు రాముని సమీపించి సీతాదేవితో కలిసి ఉన్న శ్రీరాముడికి సుమంత్రుడు వచ్చాడని తెలిపారు. అప్పుడు శ్రీరాముడు తన తండ్రికి ప్రియం చేయడం కోసం అతనికి అంతరంగిక సేవకుడైన సుమంత్రుణ్ణి తన అంతఃపురంలోకి రప్పించాడు.
చక్కని వస్త్రాలు ధరించి మృదువైన ఆస్తరణంతో కూడిన బంగారు పర్యంకముపై ఆసీనుడై కుబేరునిలాగా విలసిల్లుతున్న శ్రీరాముణ్ణి సుమంత్రుడు చూశాడు. సీతాదేవి చేతి స్పర్శతో పవిత్రమై ఉన్న పరిమళాలు వెదజల్లుతున్న శ్రేష్టమైన ఎర్రచందనాన్ని అతను పూసుకొని ఉన్నాడు. వింజామరతో సేవిస్తూ సీతాదేవి ఆయన పక్కనే ఉంది. సీతాదేవితో కలిసి ఉన్న శ్రీరాముడు చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంతో కూడి ఉన్న పూర్ణచంద్రునిలాగా ఎంతో దివ్యంగా ప్రకాశిస్తున్నాడు. సూర్యునిలాగా దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న శ్రీరామునికి వినయంగా నమస్కరించాడు సుమంత్రుడు. ఆ తర్వాత శ్రీరామునితో కుశల ప్రశ్నలు అడిగి, కౌసల్యాదేవి యొక్క ముద్దుల పట్టి అయిన ఓ శ్రీరామ, మీ తండ్రి అయిన దశరథుడు రాణి అయిన కైకేయీ దేవితో కూడి ఉండి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్దాము అన్నాడు. మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.